नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रीमत्सिद्धेश्वरीपीठस्थापकम् महिमान्वितम् कुर्ताळमठयोगीशम् मौनस्वामिनमाश्रये। विमलानन्दयोगीन्द्रम् रामानन्दम् त्रिविक्रमम् धीरं शिवचिदानन्दम् सद्गुरून् ప్రణమామ్యహం. స్థూలశిరుడు అనేటువంటి మహర్షి దక్షిణ దేశంలో పుడితే అతడిలోకి కుమారస్వామి యొక్క తేజస్సు ప్రవేశిస్తే అతడు రమణ మహర్షి అయినాడు. స్థూలశిరుడనే మహర్షి యొక్క జన్మ, సుబ్రహ్మణ్యుని యొక్క శక్తి ఆవేశం, జన్మాంతర అనంతమైన ఆవేశం. ఇలా ఇద్దరున్నారు. 12 సంవత్సరాలైంది. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని విన్నాడు, తెలుసుకున్నాడు. తను పంపించిన వాళ్ళందరినీ చంపుతున్నాడు. ఏదో విషతో రాముణ్ణి, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి ఇక్కడికి పంపించి చంపించాలి. అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుడు నందమహారాజు దగ్గరికి వచ్చి, నంద, కంసుడి యొక్క ఆజ్ఞ, చక్రవర్తి సార్వభౌముని యొక్క ఆజ్ఞ, నీ బిడ్డలనిద్దరినీ, రాముణ్ణి కృష్ణుణ్ణి ధనుర్యాగానికి తీసుకురమ్మన్నారు. చూడ్డానికని పేరు, రాజాజ్ఞ చూడటం ఉన్నా వినటం ఉన్నా పోక తప్పదంతే. అప్పుడు బయలుదేరాడు. వాళ్ళ రామకృష్ణులు ఇద్దరు మధురకు వెళ్ళారు. తర్వాత కంస సంహారం, ఆయన పెరగడం, పెళ్లి చేసుకోవడాలు, అష్టల మహిషులు, భారత యుద్ధాలు, ఇవన్నీ ఆ కథ. ఈ బయలుదేరుతూ ఉన్నప్పుడు కృష్ణుడు బయలుదేరుతున్నాడు. ఆ శరీరంలో నుంచి గోలోక కృష్ణుడు బయటికి వచ్చాడు. బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి. బృందావనమును దాటి ఒక్క అడుగు కూడా నేను అవతలికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను నేను కల్పాంతం దాకా అన్నాడు. బయటికి వచ్చాడు కృష్ణుడు. రాధాదేవి, రాధా సమయం వచ్చేసింది, ఈ భౌతిక శరీరంలో నుంచి నువ్వు కూడా పైకి రా. ఆమె పైకి వచ్చింది. ఆమె శరీరం ఎవరిది? వర్షానా అన్నది అక్కడ ఒక కొండ. ఆ వర్షానా ప్రభు ఉన్నాడు, వృషభానుడు అని చెప్పి. ఆయన భార్య పేరు కీర్తి. వాళ్లకు పిల్లలు లేరు చాలా కాలం. పిల్లలు లేకపోతే భగవంతుడి గురించి ప్రార్థనలు చేశారు. చేయగా ఒకరోజు కలలో పరమేశ్వరి కనిపించింది. అమ్మా, మాకు బిడ్డలు కావాలి, మీరు అక్కడికి వెళ్ళండి. రావల్ అన్న ఊరున్నది, గ్రామం, వరసానా కొంచెం దూరం. ఆ రావల్ గ్రామంలోకి వెళ్ళండి, రేపు వెళ్ళండి అక్కడికి. తెల్లారుజామున మీకు బిడ్డ దొరుకుతుంది. ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సు మధ్యలో ఒక పద్మం, అక్కడ ఒక బిడ్డ కనిపిస్తుంది. ఆ బిడ్డను తెచ్చుకొని పెంచుకోండి. ఆ బిడ్డను తెచ్చుకున్నారు. ఆ అమ్మాయే రాధ, ఉషీరర రాజకుమారి కావిడ. వాళ్ళిద్దరు కూడా తపస్సు చేసుకుంటూ మోక్షానికి వెళ్ళదలుచుకొని ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టేశారు భగవదాదేశం వల్ల. రాధాదేవి ఆమె పెంచారు, తెచ్చారు. ఆ అమ్మాయి కళ్ళు తెరవదు, కళ్ళు మూసే ఉంది, ఏడుస్తుంది, పాలు తాగుతుంది, కళ్ళు తెరవదు. ఎందుకు తెరవదు? ఆమె కృష్ణుణ్ణి చూడాలి. కృష్ణుణ్ణి చూస్తే గాని కళ్ళు తెరవదు ఆవిడ. వృషభాను మహారాజు కూతురు కళ్ళు తెరవటం లేదుట, గుడ్డిదో ఏమో. అందరూ వెళుతున్నారు, పాపం పెద్దవాడాయన, అందరూ చూస్తున్నారు. యశోద కూడా కృష్ణుణ్ణి ఎత్తుకొని వెళ్ళింది అక్కడికి. కృష్ణుని చూడంగానే కళ్ళు తెరిచింది ఆవిడ, చిరునవ్వు నవ్వుతూ. ఇలా పెరిగి పెద్దదై వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న గాథలు, రాధాకృష్ణుల విరహ గాథలు, ప్రేమ కథలు, ఇవన్నీ రకరకాలుగా. కృష్ణుడు ఏ రకంగా రాధను వశం చేసుకోవడానికి ప్రయత్నించాడు, ఆ కథలు అన్నీ చాలా మనం ఆధునికమైనటువంటి లవ్ స్టోరీస్ లాగానే ఉంటాయి. గర్గ సంహిత మీరు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అనేక మారువేషాలు వేసుకొని వెళ్ళేవాడు కృష్ణుడు రాధ దగ్గరికి, ఎవరు చూడకుండా కనుక్కోకుండా ఉండాలి అని చెప్పి. ఒకరోజు రాధాదేవి సూర్య మందిరానికి వచ్చింది యమునా తీరంలో. వాడు సూర్యోపాసకులు. ఈ కృష్ణుడు ఏం చేశాడంటే 10 రూపాయలు చేతిలో పెట్టి పురోహితుడిని అవతలికి పంపించాడు, నేను పౌరోహిత్యం చేస్తాను ఈ పూట అని చెప్పి. రాధాదేవి వచ్చింది. ఆ సూర్యుడి పూజ చేయండి అన్నది. ఆ పూలు అందించే మిషతోటి ఆమె చేతులు తాకటం అట్లా మొదలు పెట్టాడు అనమాట. కాసేపటికి ఏమిట్రా ఇది, మామూలు పురోహితుడిలాగా లేడు, కొంచెం కాస్త ఓవర్ యాక్షన్ లాగా ఉంది ఇతడిది అనుకొని చూసింది.
చూస్తే కృష్ణుడు కనిపించాడు, కనుక్కొన్నది. అట్లా వాళ్ళిద్దరూ రకరకాలుగా ఉండటం. అప్పుడు ఒకరోజు కృష్ణుడు చెప్పాడు, రాధ మనం పెళ్లి చేసుకోవాలి. భౌతికంగా మన పెళ్లి జరగదు ఈ లోకంలో, కానీ మనం ఆది దంపతులం మనం పెళ్లి చేసుకోవాలి. అవును, నిజమే కృష్ణ, ఏం చేద్దాం? భాండీర వనంలో ఇవాళ రాత్రికి ముహూర్తం, బ్రహ్మదేవుడు వస్తాడు అన్నారు. ఇద్దరు భాండీర వనానికి వెళ్ళారు రాత్రిపూట. ఎవరికీ తెలియదు, ఎవరూ కనుక్కోలేరు, అందరూ నిద్రలు పోతున్నారు మాయావశులై. బ్రహ్మదేవుడు సాక్షాత్తుగా భాండీర వనంలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇప్పటికీ భాండీర వనం వాళ్ళిద్దరి పెళ్లికి సాక్షిగా అక్కడ మిగిలిన్నది. ఆ సంతోషంతో ఆనందంతో రాధాదేవి నాట్యం చేసింది. శ్రీకృష్ణుడు మురళి ఊదుతున్నాడు. అక్కడ ఒక మర్రి చెట్టు ఉన్నది కొద్ది దూరంలో. ఆ మర్రి చెట్టు కింద కృష్ణుడు వేడు ఊదుతున్నాడు, ఆమె నాట్యం చేస్తున్నది. మొన్న ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఇప్పటికీ ఆ మర్రి చెట్టు దగ్గరికి మీరు వెళితే దివ్యమైన నాదం వినిపిస్తుంది. 5000 సంవత్సరముల నాడు కృష్ణుడు వేడు ఊదిన నాదం, రాధాదేవి నాట్యం చేసిన నాదం, గోపికలు చేసినటువంటి వాద్యముల యొక్క ధ్వానం, ఆ ధ్వానం ఇప్పటికీ కూడా వినిపిస్తుంది. మీరు వెళ్ళి ఆ చెట్టు బోధికు చెవి పెడితే చాలు, చుట్టుపక్కల చూడండి, 20 మైళ్ళ మేర ఏమీ ఉండదంతా అడవే. ఇప్పుడు కొన్ని వింతలు విశేషాలు ఎట్లా ఉంటాయనంటే, ప్రకృతిలో అపారమైనటువంటి శక్తి, దైవశక్తి కనుక ఉండేటట్లయితే ఉండేటువంటి విశేషాలు అట్లా ఉంటాయి. ఇన్ని వేల సంవత్సరాలు దివ్యశక్తిని నిలబెట్టుకోగలిగినటువంటి ప్రభావం ఉన్నది ఆ చెట్టుకు. ప్రకృతిలో ఉంటుంది అక్కడక్కడ దివ్యమైన ఇది. మీరు కొత్తాడు వస్తే మరి అక్కడ ఉండేటువంటి జలపాతాలలో మెడికేటెడ్ వాటర్, ఔషధీయుక్త జలం కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నది, వ్యాధులు తగ్గిస్తూ. నిన్న మా అప్పాజీ పోయించాడు సియాటిల్. అక్కడ ఒక జలపాతానికి నారదా ఫాల్స్ అని పేరు పెట్టారు, మీలో కొంతమంది చూసి ఉండవచ్చు. ఆ నారదా ఫాల్స్ లో ఉన్నటువంటి జలం, నారదా ఫాల్స్ అని పెట్టడం ఏమిటి? అమెరికాలో ఎట్లా అంగీకరించింది ప్రభుత్వం? ఏమో అంగీకరించారు, అక్కడ బోర్డు పెట్టారు నారదా ఫాల్స్ అని చెప్పి. ఆ నీళ్లలో దివ్యశక్తి ఉన్నది. మామూలు మా పద్ధతులు ఏవో కొన్ని ఉన్నాయి, పరీక్ష చేసేవి. అతడు పరీక్ష చేశాడు అట్లా చేస్తే స్ఫటిక పరీక్షలు ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని, దాంట్లో కనిపిస్తున్నది కొంత డివైన్ ఎనర్జీ కనిపిస్తున్నది. ఎక్కడ ఏ దేశంలో ఎలాంటిది ఉన్నదో మీలో నేను మొన్న ఎక్కడో చెప్పాను కూడాను. హ్యారిస్బర్గ్లో మొన్న మేము వెళ్ళినప్పుడు చూసి వచ్చాము. ఈ భూమి ఆకర్షణకు అతీతమైనటువంటి స్థలం, యాంటీ గ్రావిటీ ప్లేస్. రోడ్డు ఇంత ఎత్తునున్నది. ఈ కింద మీరు కారు ఇంజిన్ ఆఫ్ చేసి కనుక పెట్టేటైతే కారు దానంతటి పైకి ఎక్కుతుంది. నేను చూశాను. ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఏమైనా అయస్కాంతాలు, పాడు వీడు ఇట్లాంటివి ఏమైనా పెట్టారేమంటే చుట్టూ అడవి, ఏమీ లేదు, ఎవ్వడు లేడు అక్కడ. పోనీ లేని ఏ లోహం లేకుండా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పోసి పెట్టారు మన వాళ్ళు. ప్లాస్టిక్ బాటిల్ గిర్రున అలా దొర్లుతూ పైకి వెళ్ళిపోయింది. చిత్రాలు ఉంటాయి ప్రపంచంలో. ఇలా ఇప్పటికీ ఆ వంశీవటము కృష్ణుని యొక్క దివ్యమైన మురళీనాదాన్ని వినిపిస్తున్నది. అలాంటి ప్రదేశాలు చూడాలి. రాధాదేవిని బృందావనానికి మహాసామ్రాజ్ఞిగా అభిషేకం చేశారు దేవతలందరూ కలిసి, గోపికలందరూ కలిసి కృష్ణుడి యొక్క అనుమతితో. బృందాదేవి ఆ వనమునకు అధీశ్వరి. పౌర్ణమాసి దేవతలు అందరూ కలిసి రాధాదేవి యొక్క సామ్రాజ్యం ఇది అని ఆధికారికమైన ముద్ర వేశారు. అలాంటి రాధాదేవి యొక్క సామ్రాజ్యం బృందావనం అంటే. అందుకని రాధాదేవి పరమేశ్వరి గనుక, గోలోకంలో కృష్ణుడి చేత కూడా పూజించబడేటువంటి ఆదిదేవత గనుక. ఎలా ఉంటుంది ఆవిడ? బంగారు రంగులో ఉంటుంది. వేదములలో ఒక అద్భుతమైన సూక్తం ఉన్నది. సృష్టి ఆదియందు పరమేశ్వర వర్ణము ఎలా ఉన్నది? హిరణ్మయేన సవితారథేన ఆదేవో యాతి భువనాని పశ్యన్. సృష్టి మొదట దేవుడు బంగారు రంగుతో ఉండెను. బంగారు రంగుతో ఉన్న దేవతలు ఎవరన్నా ఉన్నారా చూడండి. త్రిమూర్తుల్లో విష్ణువు నల్లగా ఉంటాడు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, శివుడు తెల్లగా ఉంటాడు, పార్వతి మాత్రం బంగారు రంగుతో ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. ఒక్క పార్వతి. ఈ పార్వతి ఎక్కడి నుంచి వచ్చింది? సతీదేవి మరణించినప్పుడు గోలోకములకు వెళ్ళింది కనుక అక్కడ గోపిక అయి ఉన్నది కనుక రాధాదేవి పంపిస్తే మళ్ళీ హిమవంతుడి పుత్రిక పుట్టింది కనుక ఆ రంగు వచ్చింది.
కనుక వేదములను అనుసరించి బంగారు రంగు కలిగిన దేవత మొదటి దేవత అయితే ఆ మొదటి దేవత ఎవరు? రాధాదేవి. ఇంకే దేవతకు, మన పురాణాలలో ఉన్న ప్రధానమైన దేవతలకు ఏ దేవతకు బంగారు రంగు లేదు, ఒక రాధాదేవికి తప్ప. కేనోపనిషత్తులో ఇదే రహస్యం మీకు కనిపిస్తుంది. హైమవతీం ఉమాం హైమవతీం బహుశోభమానాం. ఆకాశంలో బంగారు రంగుతోటి దేవత కనిపిస్తున్నది. ఆం హైమవతీం. ఆ పరమేశ్వరి యొక్క వర్ణం. కనుక సృష్టి మొదట్లో ఉన్న దేవత ఎవరు? చీకట్లో చీల్చుకొని వచ్చిన ఆ ఆదిదేవత రాధాదేవి కృష్ణుణ్ణి సృష్టించుకున్నది. తనను తాను ఆకారాన్ని ధరించింది. కనుక రాధాదేవి సర్వేశ్వరి, కృష్ణుడు కూడా ఆమెనే ఉపాసిస్తాడు. ఈ రహస్యం తెలుసుకున్నటువంటి భక్తులు బృందావన ధామంలో రూప గోస్వామి, సనాతన గోస్వామి, మహనీయులు ఎందరో వ్యక్తులు ఉన్నారు అక్కడ. చాలా మంది కృష్ణుడి భక్తులుగా బృందావనానికి వెళ్ళారు. వీళ్ళంతా, ఈ గోస్వాములంతా అందరూ కృష్ణ భక్తులు. బృందావనానికి వెళ్ళిన తర్వాత రాధా భక్తులుగా మారిపోయినారు. వాళ్ళు అదే చెప్పుకుంటారు, మేమంతా కృష్ణ భక్తులము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయినాము. గుణైరతి గరీయసి తయోరుప్యుభయోర్ మధ్యే. వాళ్ళిద్దరిలోకి కూడా ఎవరు గొప్ప? గుణైరతి గరీయసి రాధా. గుణముల చేత ఆమె అధికురాలు రాధాదేవి. ఆమెను మించినటువంటి దేవత లేదు అంటాడు రూపగోస్వామి, సనాతన గోస్వామి. అక్బర్ చక్రవర్తి జీవితంలో ఇటువంటి ఒక సన్నివేశం వచ్చింది. రాధాదేవిని గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. కాశ్మీర్లో పఠాన్ కోట దగ్గర వైష్ణవి మందిరం ఉన్నది, జ్వాలాముఖి ఆలయం. ఆ జ్వాలాముఖి ఆలయం దగ్గరికి వెళ్ళండి మీరు. గర్భగుడిలో మంట ఉంటుంది, ఏముండదు, ఒట్టి మంట. మంటే దేవత. ఆమె యొక్క జ్వాల, అక్కడ ఆమె యొక్క నాలుక పడిందని అది జ్వాలలాగా మండుతున్నదని, అగ్ని జ్వాల, కాళీదేవి యొక్క నాలుకలాగా. ఇప్పటికీ మన వాళ్ళు వెళ్ళొస్తుంటారు చాలా మంది. మొన్న కూడా ఎవరో వెళ్ళొచ్చారు తెలిసిన వాళ్ళు. ఇప్పుడైనా వెళ్ళండి, ఆ గర్భగుడిలోకి ముఖం పెట్టండి, రాధేశ్యాం అనండి. ఆ అగ్ని జ్వాల భగ్గున పైకి లేస్తుంది. ఇంకేదన్నా అనండి, నమశివాయ, నమో నారాయణాయ, రామరామ, భీమ భీమ, ఇంకేదన్నా అనండి, ఏమన్నా ఆ జ్వాల లేవదు. రాధేశ్యాం అంటే పైకి లేస్తుంది. ఏమో ఎందుకు లేస్తున్నదో. అక్బర్ చక్రవర్తి కాలంలో ఈ దృశ్యాన్ని చూశాడు ఆయన. ఏమిటిది అంతా కూడాను, అసలు గర్భగుడిలో మంట ఉండటం ఏమిటి, దీన్ని అంతా పూర్తి చేసేయండి అన్నాడు. దాని మీద రేకులు కప్పించాడు. ఆయన రేకులు మండుతుండేటప్పుడు పక్కన ఒక కాలువలో నుంచి దీంట్లో కాలువ పెట్టించాడు. నీళ్లు మహాప్రవాహంలాగా వస్తున్నాయి, అయినా ఆగలేదు. నీళ్లు పెట్టించేసి ఇది ఎట్టనే ఉంచండి అన్నాడు. ఢిల్లీ వెళ్ళిపోయినాడు. ఢిల్లీ వెళ్ళాడు, మంచాన పడ్డాడు. 2 నెలలు మంచంలో ఉన్నాడు రోగంతో. అప్పుడు వాళ్లలోనే ఫకీర్, ఒక గొప్ప మాంత్రికుడైనటువంటి ఫకీర్ వచ్చాడు. ఆ వాళ్ళలో కూడా గట్టివాళ్ళు ఉన్నారు. ఆగ్రా దగ్గర సలీం చిష్టి సమాధి ఉన్నది. ఇప్పటికీ కొన్ని వేల మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు, అనేక చోట్ల దర్గాలు. అలాంటి ఒక ఫకీర్ వచ్చి, నువ్వు దైవద్రోహం చేశావేదో, దాన్ని సరిదిద్దుకుంటే తప్ప నువ్వు మంచంలో నుంచి లేవవు, ఇట్లనే ఉంటే ఇంకొన్నాళ్ళకు పోతావు అన్నాడు. వాడు చెప్పాడు కనుక భయపడ్డాడు. ఏం చేశాను? ఇది చేశాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి అక్కడ ఒక రజత ఛత్రం చేయించాడు. అక్బర్ చక్రవర్తి చేయించిన వెండి గొడుగు ఇప్పటికీ కూడా ఉన్నది. చాలా పొలం రాసిచ్చాడు. ఆ శాసనం ఇప్పటికీ ఉన్నది అక్కడ. రాధేశ్యాం నామంలో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం. ముగింపుకొస్తున్నాను. నిన్న మన్మధుడు పునరుజ్జీవితుడైనాడు. లలితాదేవి యొక్క అనుగ్రహం వల్ల శివపార్వతుల వివాహం జరిగింది అని చెప్పాను. ఆ మన్మధుడు ఒకసారి రాధాకృష్ణ సామ్రాజ్యం మీదికి వద్దామనుకున్నాడు. ఆనాడు శివుడి మీదికి వచ్చినట్టుగా. ఒకరోజు నారదుడు వెళుతున్నాడు. ఈయన ఇంటి ముందుగా వెళ్తుంటే నారదులు వారిని చూసి పిలిచి నమస్కారం చేసి, అయ్యా తమరు ఎందుకు వచ్చారు, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడికి వెళుతున్నారు అన్నారు. నేను బృందావనం వెళుతున్నాను అన్నాడు. బృందావనంలో ఏముందండి, కృష్ణుడు ఎప్పుడో ద్వారకు వెళ్ళిపోయినాడు కదా, 60 ఏళ్ళు దాటిపోయింది, 70 ఏళ్ళు దాటిపోయింది, భారత యుద్ధం కూడా జరిగింది. బృందావనంలో ఏమున్నది ఇప్పుడు? ఏదో ఆనందుడు యశోద ముసలి వాళ్ళే ఉంటే ఉన్నారేమో, నీకు తెలియదురా నాయన, అసలు కృష్ణుడు అక్కడ ఉన్నాడు అని. ఈ గోలోక కృష్ణుడు, రాధాకృష్ణుల యొక్క రాసలీలలు ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి అక్కడ. అది శాశ్వతమైనది, సనాతనమైనది, చిరంతనమైనది అని చెప్పాడు. అయితే నేను వెళ్ళి చూస్తానండి. వెళ్ళు చూడు. అక్కడ గోపికలకు కృష్ణుడికి ఉండే సంబంధం ప్రేమ సంబంధం, కామ సంబంధం కాదు. నీకు ప్రేమతత్వం తెలియదు, నువ్వు కాముడివి.
వాళ్ళు కామమునకు అతీతులు ఏమిటండి? గోపికలు కృష్ణుడు ఏదో నేను చాలా సంవత్సరాల కింద విన్నాను, గోపికలందరితో కృష్ణుడు క్రీడించాడని విన్నాను. అంటే క్రీడ కాదు, నువ్వు అనుకున్నది కాదు. అక్కడ నీ శక్తి ప్రసరించదు, జాగ్రత్త. వెనకాల శివుడికి చేసినట్టుగా ఇట్లాంటిది ఏదైనా చేయకపోతే మళ్ళీ ఇంకోసారి భస్మం అయ్యే ప్రమాదం ఉన్నది నాయనా, జాగ్రత్త అన్నాడు. బేబీ ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటానండి అన్నాడు. వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా దర్శనం చేసుకున్నాడు. గోలోక కృష్ణుడి నమస్కారం చేసి నేను ఒకసారి రాసలీలలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. దేనికి అన్నాడు. గోపికలంతా కామమునకు అతీతులని నారదుడు చెప్పాడు. సరే మీరు మహానుభావులు, మిమ్మల్ని నేనేం అనలేను, నేను కాస్త పరీక్ష చేస్తాను అన్నాడు. సరే చేసుకో అన్నాడు నవ్వుతూ ఆయన. రాధాదేవిని పిలిచి చెప్పాడు, వీడు మన్మధుడు వచ్చాడు, ఇవాళ గోపికలను పరీక్ష చేస్తాడట, జాగ్రత్త, ఏం పర్వాలేదు, వాడేం చేస్తాడు అన్నది. రాత్రి పూర్ణిమ, రాసలీల మొదలవుతున్నది. మన్మధుడు వచ్చాడు. పుష్పబాణాలన్నీ సన్నద్ధం చేసుకున్నాడు. అప్పుడు లలితాదేవి ఒక్కసారి తన పరివారం చూసింది. ఎవరెవరు ఎక్కడ ఎట్లా ఉండాలి. మన్మధుడు వచ్చాడు, ఆమెకు తెలుసు. 8 దిక్కులా 8 గోపికలను కాపలా పెట్టింది. మన్మధుడు వస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఒక దిక్కున నిల్చున్నది గోపిక. మన్మధుడు వచ్చాడు, బాణాలు వేశాడు. ఆ గోపికకు తగులుతున్నాయి. వెళ్ళి ఏం పనిచేయటం లేదు. చాలాసేపు ప్రయత్నించి విఫలుడై వెనక్కు వెళ్ళిపోయినాడు. వాడు కూడా మోహితుడైపోయినాడు. ఏమిటి, నేను వేసిన బాణం పనిచేయటం లేదు. లలితా పరమేశ్వరి నాకు వరం ఇచ్చింది, ఇక ముందు నీవు అప్రతిహత శక్తి కలిగిన వాడివి, శివుణ్ణి కూడా గెలుస్తావు నువ్వు, పో అన్నది. ఇక్కడ నా బాణాలు పనిచేయటం లేదేమిటి అన్నది. ఇక్కడ పద్మపురాణంలో పాతాళఖండంలో అద్భుతమైన విశేషం చెప్పబడి ఉన్నది. రాధాదేవి యొక్క పరివారంలో పరమేశ్వరి అయిన లలితాదేవి ఉన్నది. ఆమె అక్కడ నిల్చున్నది. మన్మధుడు బాణాలు వేసింది ఆమె మీద. ఆమె లలితాదేవిని వాడికి తెలియదు. అక్కడ ఉన్నది గోపిక అని అనుకుంటున్నాడు. తనకు వరాలిచ్చిన లలితాదేవి మీద వీడి అస్త్రాలు ఏం పనిచేస్తాయి? మిగతా లోకంలో ఉంటే పనిచేస్తాయి. కానీ కనుక ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఈ కథ చెప్పేటప్పుడు లలితాదేవి కూడా రాధాదేవి యొక్క పరివారంలో ఉన్నది. లలితా పురాణంలో అయితే అది కథ వేరు, అక్కడ ఆమె సర్వేశ్వరి, ఇక్కడ రాధాదేవి యొక్క సఖి. ఈ విధంగా పరమేశ్వరి అయిన రాధాదేవిని గురించి వ్రజ భాగవతం, మామూలు భాగవతం కాక వ్రజభూమిలో ఉన్న భాగవతం, అంటే కృష్ణుడి యొక్క 12 సంవత్సరాల లీలలలో రాధాకృష్ణుల యొక్క గాథలు ఎట్లా ఉంటవి, వ్రజభూమిలోని జరిగిన కథలవి. ఇలాంటివి ఎన్నో 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 కథలున్నాయి. ఆ దివ్యులైన దేవాధీశ్వరులైన ఆది దంపతులు, ఆదిదేవులు, ఆ కృష్ణుడికి కూడా అధీశ్వరి అయిన రాధాదేవి వ్రజధామ వనమయూరీం రావల్ గ్రామావతార సుకుమారీం ధ్యాయే గౌరకిశోరీం శ్రీరాధానామ దివ్య చిన్నారీం. పరమేశ్వరి అయిన రాధాదేవి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించునుగాక, మీకు శుభములు ప్రసాదించునుగాక. మీ హృదయములలో ప్రేమభక్తి ఏ జీవునిలోనైనా కలిగితే ఆ జీవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. బృందావనాన్ని దర్శించండి, అక్కడ అడుగు పెట్టండి, ధ్యానం చేయండి, ప్రేమ తత్వము యొక్క రహస్యాన్ని తెలుసుకోండి. శుభమస్తు. నారాయణ నారాయణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభమస్తు. నారాయణ నారాయణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.